దేవుడు మిమ్మలను మీ యొక్క ప్రయాణములను మీ పనులను దీవించి ఆశీర్వదించునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఒక చిన్న మాట మరి మీ అందరితో పంచుకోవాలని ఆశపడుచున్నాను. మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండంలో 1వ అధ్యాయం అంతా కూడా ఈ సృష్టి ఆరంభం గురించి, సృష్టి నిర్మాణం గురించి, దేవుడి యొక్క ప్రణాళికను అమలుపరిచే విధానాలన్నింటినీ కూడా మనం చూడగలుగుతున్నాం. దేవుడు కలుగజేసినటువంటి ప్రతిదీ కూడా ఏ రకంగా ఉంది, ఏ రీతిగా దేవుడు కలుగజేశాడు అని ఆలోచన చేస్తే, దేవుడు తన మనసులో వేసుకున్నటువంటి ఒక ఆలోచనలన్నింటినీ కూడా మాట రూపంలో ఈ భూమి మీద అమలు చేస్తున్నప్పుడు ఆకాశం కలుగునుగాక అన్నప్పుడు ఆకాశం కలిగింది, భూమి కలుగునుగాక అన్నప్పుడు భూమి కలిగింది. అదే రకంగా మరి పక్షులను, పశువులను, సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా నోటి మాట చేత దేవుడు కలుగజేశాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాల్సినటువంటి సంగతి ఏంటి అంటే, ఆయన కలుగజేసినటువంటి ప్రతిదీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. అది చూసినప్పుడు దేవుని దృష్టికి, దేవుని యొక్క కంటికి అది ఎలా కనపడింది? మంచిదిగా కనపడింది. ఆకాశము కలుగజేసినప్పుడు అది ఆయన దృష్టికి మంచిదిగా కనపడింది. భూమిని కలుగజేసినప్పుడు దేవుడు దానిని చూసినప్పుడు దేవుని దృష్టికి అది మంచిగా కనపడింది. మంచి దేవుడు ఏది చేసినా కూడా మంచి కొరకే చేస్తాడు, మంచి నిమిత్తమే చేస్తాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజున నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న కష్టాలు అయితేనేంటి, నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు అయితే ఏంటి, నిన్ను బాధిస్తున్నటువంటి సంగతులు అయితే ఏంటి, ఏవైతే నీ జీవితంలో నిన్ను నిరాశ నిస్పృహలకు గురి చేస్తున్నాయో ఒక్కసారి వాటిని చూసినప్పుడు ఆలోచించు, అంతా నీ మంచి కొరకే, అంతా నా మంచి కొరకే అని భావించు. ఎందుకంటే అటువంటి ప్రయాణాలు, నీవు వెళ్తున్న మార్గం, నీవు పొందుతున్నటువంటి కష్టం, నీవు అనుభవిస్తున్నటువంటి ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక మంచి పాఠాన్ని నీకు నేర్పించనై ఉన్నాయి. నీవు నేర్చుకునే పాఠాన్ని గమనించు. నీవు వెళ్తున్నటువంటి మార్గంలో ఎదుర్కోబోతున్నటువంటి మంచిని ఒకసారి గమనించు. దేవుడు అంతా మంచి కొరకే చేస్తాడు. నీ జీవితంలో ఈరోజు ఏది జరుగుతూ ఉన్నా, ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో నా జీవితం ఇంతే, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, నా బ్రతుకు ఇంతే, అందరి దృష్టిలో నేను ఇలాగే ఉన్నాను అని ఒకవేళ అనుకుంటున్నట్లయితే ఒక విషయాన్ని గమనించు. అందులో ఏదో ఒక మంచి దాగి ఉంది. దాగి ఉన్న మంచిని వెతుకు, దాగి ఉన్న మంచిని వెంటాడు, దాగి ఉన్న మంచిని ఒక్కసారి పట్టుకో. ఎంతసేపు కూడా నెగటివ్ మైండ్తో ఆలోచిస్తూ అక్కడే ఆగిపోకుండా పాజిటివ్ మైండ్తో అడుగు ముందుకు పోయి నీవు అనుకున్నటువంటి ఆ పని